ఫైనల్ అవుట్పుట్ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ మీకే అర్థమవుద్ది. నా వంటలని మీకు నేను ఈజీ వేలో చూపిస్తున్నాను. అన్ని వంటలు కూడా బాగుంటాయి. వెజ్ ఐటమ్స్కి వేరే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, నాన్ వెజ్కి వేరేగా, స్వీట్స్కి వేరేగా. అలాగే మీ ముందుకి నేను మంచి కంటెంట్తో వస్తూనే ఉంటాను. రోజుకి ఒక వీడియో వస్తూనే ఉంటుంది నా నుంచి, హెల్త్ బాగోకపోతే తప్ప. నేను మా అమ్మగారు కలిపి చేస్తున్నాం వంటలు. ఈరోజు మనం గుంజరం పులుసు చేసుకుందాం. ఎలా చేయాలి క్లియర్గా చెప్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టవ్ మీద పెన్నం తీసుకోండి, దాని మీద ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఉల్లిపాయ ముద్ద తీసుకున్నాం కదా, అది యాడ్ చేద్దాం. ఈ పచ్చి ముద్దను మనం బాగా వేపుకోవాలి, ఆ పచ్చి వాసన పోయినంత వరకు. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేద్దాం కొద్దిగా. బాగా కలుపుకుందాం. మిత్రమా, మనం పసుపు ఎందుకు యాడ్ చేస్తామంటే చిన్న జస్ట్ లైట్ కలర్ కోసం. చూడండి, ఈరోజు మనం వంజరం పులుసు చేస్తున్నాను, తీసినట్టు చూపించు. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం. మనం బాగా వేసుకుంటే ఆ పచ్చివాసన ఎందుకు పోద్ది అన్నమాట, లేకపోతే తినేటప్పుడు ఆ పచ్చివాసన మనం తగులుతుంది. 2 నిమిషాలు ఏదైనా బాగా వేసుకోండి. మనం టమాటా పేస్ట్ యాడ్ చేసుకుందాం. ముందే మిక్సీ చేసి ఉంచుకున్నాను. 3 పళ్ళు మిక్స్ చేసి ఒక 3 పళ్ళు తీసుకున్నాం మనం. మిత్రమా చూసారా, కలుపుకునే టమాటా ఉల్లిపాయ ముద్ద పేస్ట్. కారం మనకు తగినంత, మేమైతే 1 స్పూన్ యాడ్ చేస్తాను. ఇక్కడ కూడా యాడ్ చేద్దాం, 2 స్పూన్లు యాడ్ చేద్దాం. ఇప్పుడు కలుపుకోవాలి మొత్తం. చూసారా పేస్ట్ అంతా ఎలా కలుస్తుందో. మెయిన్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి తెలుసా, చింతపండు మొగ్గు. 700 రూపాయలు పడ్డాయి అన్నమాట. కేజీలో కమ్మరండి ఆ హార్బర్లో. చూడండి ఎంత బాగున్నాయి ఉంజరం, చాలా బాగుంది. యాడ్ చేద్దాం. ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవాలనుకుంటే హార్బర్లో మాత్రం వాటర్లో తీసుకోండి, ఎక్కువ కలిసి వస్తుంది మీకు. వేలం పాటలో వేస్తారు చేపలు, నేను బాగుంటుంది. ఒక 2-3 కలిసి ఫ్యామిలీస్ తీసుకుంటే మంచి చేప వస్తుంది, రేటు కూడా తగ్గుతుంది. రొయ్యలు కూడా అలాగే తీసుకోండి, పెద్ద రొయ్యలు అయితే బుట్టల్లో కమ్ముతారు, అవి బాగుంటాయి. మనం బాగా కలుపుకోవాలి. చూడండి, చేపని ఎలా పడితే అలా కలిపకూడదు, మనం సున్నితంగా కలుపుతుంది, లేకపోతే ముక్క నలిగిపోతుంది కదా. మీట్లా కాదు కదా అది. ఉంజరంలోని మధ్యనే ముళ్ళు ఉంటుంది, అందుకే ఉంజరం అందరికీ ఇష్టం. ఇదిగోండి, మెయిన్ ఇదే మనకి ఇంపార్టెంట్. దీన్ని మొక్క తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే మన పులుసులు ఏటైనా చింతపండు మొగ్గే ఇంపార్టెంట్, దీనివల్ల టేస్ట్ వస్తుంది మనకి. అలాగే చేప కూడా టేస్ట్ ఉండాలి, చేపలో కూడా. చేపలో టేస్ట్ లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్. మనం ఎన్ని మసాలాలు వేసినా, ఎంత బాగా చేసినా వేస్ట్.
మిత్రమా చూసారా ఎలా దగ్గరగా అయిందో, కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? చేపలోంచే. మనం వేసింది చాలా తక్కువ, కానీ చూడండి వాటర్ కంటెంట్ అంతా దగ్గరికి అవుతూ పులుసు తయారవుతుంది. చాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీకు అందరికి నచ్చుతుంది ఉంజరం. నచ్చని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. కొత్తిమీర యాడ్ చేద్దాం. మీకోసం నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అలాగే ఇంకెవరైనా ఫస్ట్ నా రిక్వెస్ట్, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు కూడా వీడియో ఫాస్ట్ మోడ్ పెట్టద్దు. మొత్తం అంతా క్లారిటీగా మీకు అర్థమవుద్ది. వీడియో అంతా ఎలా చేయాలి ఉంజరం పులుసు అని మీకు చూపించాను నేను నీట్గా. చూసారా చేపలు మనం ఎక్కువసేపు ఉడికించిన చేప ముక్క అయిపోద్ది అన్నమాట, అంటే పీసులుగా అయిపోద్ది. అయిపోయింది చేపల పులుసు. చూసారా ఉంజరం పులుసు మీకు చూపిస్తాను చూడండి మిత్రమా. చక్కగా వచ్చింది నీట్గా. చూపిస్తాను చూడండి. చూసారా దీన్ని కొంచెం మనం వదిలేద్దాం. బాగా ముక్కకి ఈ గ్రేవీ అంతా ఎక్కుతుంది అన్నమాట మనం చేసిన పులుసు. ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. నెక్స్ట్ మంచి వంటతో మంచి ట్రావెల్ బ్లాగ్తో ముందుకు వస్తాను మిత్రమా. బాయ్ మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.